కేవలం 15 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఇవాళ ఇండియా మొత్తం మాట్లాడుకునే ఒక మైండ్ బెండింగ్ థ్రిల్లర్ ఎలా అయింది. మలయాళంలో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి నెట్‌ఫ్లిక్స్ డార్క్ సీరీస్‌తో పోలికలు తెచ్చుకుంటున్న ఈ సినిమా 'సంభవం అధ్యాయం 1'. ఈ సినిమా గురించి మీకు తెలియని 6 ఆసక్తికరమైన నిజాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మొదటిది షార్ట్ ఫిల్మ్ టు మూవీ. మొదటి నిజం ఏంటంటే ఈ సినిమా ప్రయాణం ఒక వైరల్ షార్ట్ ఫిల్మ్‌తో మొదలైంది. సోషల్ మీడియాలో ఆ 15 నిమిషాల వీడియో చూసిన ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ జీతూ సతీష్‌ని వెతుక్కుంటూ వెళ్లి మరి దీన్ని మనం ఒక ఫుల్ లెంగ్త్ మూవీగా తీద్దామని ఆఫర్ ఇచ్చారు. ఒక చిన్న ఐడియా ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ అయింది. నెక్స్ట్ నెంబర్ ఫ్యాక్ట్ 2, ఇట్స్ నాట్ సీజీఐ, ఇట్స్ ఎ రియల్ ఐడల్. సో రెండో నిజం ఏంటంటే సినిమాలో మనల్ని భయపెట్టే ఆ 20 అడుగుల భారీ పక్షి విగ్రహం గ్రాఫిక్స్ అనుకుంటే పొరపాటే. ఆ విగ్రహాన్ని చెన్నైలో తయారు చేసి 3 ముక్కలుగా విడదీసి ఎంతో కష్టపడి అడవి లోపలికి మోసుకెళ్లారు. ఎక్కడ గ్రీన్ స్క్రీన్ వాడకుండా అంత రియలిస్టిక్‌గా ఉండాలని చిత్ర యూనిట్ ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 3, శపించబడిన అడవి. మూడో నిజం ఏంటంటే షూటింగ్ కోసం ఏదో స్టూడియోకి వెళ్ళకుండా కేరళలోని ధోని అడవిని ఎంచుకున్నారు. ఇది కేరళలో పాలక్కాడ్ దగ్గర ఉంది. ఆ అడవిలో లోపలికి వెళ్తే తిరిగి రారని అక్కడ ఒక నమ్మకం ఉంది. ఆ భయంకరమైన వాతావరణం న్యాచురల్‌గా రావడం కోసమే డైరెక్టర్ ఆ లొకేషన్ ఎంచుకున్నారు. అందుకే సినిమా చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ కలుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 4, బడ్జెట్ కష్టాలు. నాలుగో నిజం, ఈ సినిమాని కేవలం 25 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ అడవిలో షూటింగ్ చేయడం, భారీ వర్షాల వల్ల షూటింగ్ చాలా రోజులు సాగింది. దీనివల్ల బడ్జెట్ అనుకున్న దానికంటే 3 రెట్లు పెరిగింది. అయినా సరే క్వాలిటీ కోసం వెనుకాడకుండా 3 వేరు వేరు అడవులలో షూటింగ్ పూర్తి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్టార్స్ లేకున్నా సక్సెస్ వచ్చింది. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ లేరు. కోట్లతో చేసిన ప్రమోషన్లు అసలే లేవు. కేవలం 80 థియేటర్స్‌లో చిన్నగా రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూల వల్ల కేవలం వారం రోజుల్లోనే 150 థియేటర్లకు చేరింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. చివరిగా ఆరో ఫ్యాక్ట్ ఏంటంటే ఇది పురాణాలకు లింక్ అయి ఉంటుందని. సినిమాల్లో కనిపించే ఆ విగ్రహం వెనుక ఒక పురాణ గాథ ఉంది. కాకభూషుండి అనే ఋషి కాలానికి అతీతంగా జీవిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ టైమ్ లూప్ సినిమాకి, ఆ పురాణాలకి ఉన్న లింక్ తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. మోడ్రన్ సైన్స్ అండ్ మైథాలజీని కలిపి ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సో మరి మీరు ఈ సినిమాని చూసారుగా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడే జియో హాట్‌స్టార్‌లో చూసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.